హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మెంతులు అయితే ఆల్రెడీ చల్లినాం. 8 రోజులు అవుతుంది. కూర అయితే అయినది. ఈరోజు తెంపుతున్నా. డబ్బాలు అయితే పోయాల్సి వచ్చింది. కోళ్ళు ఉండటం వల్ల ఈ డబ్బాని తీసుకుపోయి సందులో అయితే పెట్టినాం. అందువల్ల కూర కొయ్యడానికి అయింది కాబట్టి కోస్తున్నాను ఫ్రెండ్స్. అయితే కంప్లీట్ అయింది. రెండోసారి ఇప్పుడే కూర అయితే ఎంత కూర అయితే తీసినాం. రెండోసారి తీసినాం. ఇప్పటికి 10 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు మూడోసారికి మళ్ళీ ఇత్తనాలు చల్లుతున్నాం. కొంచెం పశువుల ఎరువు కలుపుతున్నా ఇదే మధ్యలో. మా పశువుల ఎరువు కొంచెం ఎండిపోయిన ఎరువు, గారి ఎండిన ఎరువు కొంచెం తీసుకొచ్చి మట్టిలో కలుపుతున్నా. మెంతులండి ఏయో విత్తనాలు అనుకుంటారు. ఎక్కడి నుంచో కొనకు రావాల్సిన అవసరం లేదు. మామూలుగా పల్లెటూరులో ఏ షాప్లో మామూలు మెంతులండి. ఈ స్పెషల్గా విత్తనాలు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ 5 రూపాయల ప్యాకెట్లు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఏ పల్లెటూరులో అయినా ఏ షాప్ దగ్గరైనా దొరుకుతాయి. ఏ చల్లుకోవచ్చు. ఎటువంటి ఎరువులు వాడకుండా కేవలం పశువుల ఎరువుతో మాత్రమే ఇది మన ఇళ్లలో పండించుకోవచ్చు. పల్లెటూళ్ళలో చాలా సులభంగా పండించుకోవచ్చు. ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపాయల ప్యాకెట్ వచ్చేసి 3 సార్లు కూర తయారవుతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.